జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 159 పుల్లావు దానం ఏకాదశ రుద్రులు. ఈ విషయాలను ధర్మరాజు అడుగగా పండిత ఆచార్య భీష్ముడు సమాధానం చెప్తున్నాడు అని వైశంపాయనుల వారు చెప్తున్నారు రాజు జనమేజయుడికి. మనం ధర్మరాజుకు భీష్ముడు చెప్పే విధముగానే విందాం. ధర్మరాజ గోదానము చేసేటప్పుడు వీలుంటే పుల్లావు లేదా గోరోజనం రంగు గల గోవును దానము చేయుట ఉత్తమం. ఎందుకంటే ఈ పుల్లావు లేదా కపిల వర్ణము గోరోజనము రంగు గల ఆవు శివుని వల్ల ఆ గొప్పతనాన్ని సంతరించుకున్నది. ఎలాగంటే ధర్మరాజ, దీనికి ఒక ఇతిహాసం ఉన్నది, చెప్తాను విను. ఈ పుల్లావు లేదా కపిల వర్ణము ఆవు లేదా గోరోజనము ఆవు అనేది శివుని వల్ల వచ్చిన రంగు. అది పూర్వము కైలాసములో గోవులు ఆ హిమాలయ పర్వత స్థానంలో మేసుకుంటూ తిరుగుతూ ఉంటూ పాలిచ్చే గోవులు వాటి బిడ్డలకు పాలిస్తుండగా ఆ గోవులు ఆ ఆవు పాలు తాగుతున్నప్పుడు ఆ గాలికి ఆ పాలు యొక్క నురగలు కొన్ని గాలిలో ఎగిరి పరమశివుడిని తాకాయి. అలా ఈ ఆవు పాల నురుగు దూడలు తాగుతున్నప్పుడు ఆ నురగ వెళ్ళి శివుడి తలపైన పడగానే శివుడి కోపం వచ్చి ఒక్కసారిగా తన 3వ కన్ను తెరిచాడు పరమశివుడు. అలా శివుడు ఆ గోవులను చూడగా ఆ వేడిమికి గోవుల రంగు అన్నీ కూడా ఎర్రగా మారిపోయాయి. ఈ వేడిని తట్టుకోలేక ఆ గోవులన్నీ దూరంగా ప్రాణ భయంతో పారిపోయాయి. తెలుసుకున్న బ్రహ్మదేవుడు వచ్చి శివుడిని ప్రార్థించాడు. పరమశివ, శాంతించుము, నమస్కారములు. ఆవుల పాలకు ఎంగిలి లేదు. చంద్రుడు ఎలా అమృతాన్ని ఇస్తాడో అలాగే ఆవులు కూడా పాలు ఇస్తాయి. ఈ ఆవుల పాలు వాటి యొక్క దూడలు తాగినప్పుడు కూడా అవి పరమ పవిత్రాలే. గాన పరమశివ, ఈ ఆవులను క్షమించి కాపాడుము అడిగాడు బ్రహ్మదేవుడు. అంతటా పరమశివుడు కోపాన్ని వీడి శాంతించాడు. అంతటా బ్రహ్మదేవుడు ఆ ఆవుల మందలోని ఒక ఉత్తమ ఎద్దును తెచ్చి శివునికి బహూకరణ చేశాడు. దానిని శివుడు పరమానందంతో స్వీకరించాడు. దానిని నందిగా పేరు పెట్టి తన వాహనంగా ఉంచుకున్నాడు శివుడు. తదుపరి ఆ శివుడు, ఈ గోవులు ఎక్కడైనా సరే తిరగవచ్చును. ఇక నుంచి ఈ ఆవులలో నా యొక్క 3వ కంటు వల్ల చూపు వల్ల లేత రంగు ఎరుపు రంగు వచ్చాయి. లేత రంగు ఎరుపు రంగు అంటే కపిల వర్ణం గోరోచనం. ఇలాంటి రంగు గల ఈ ఆవులలో ఉత్తమమైనవి అని వరమిచ్చాడు శివుడు. గనుక ధర్మరాజ, లేత ఎరుపు రంగు లేదా కపిల వర్ణము గోరోచనం రంగుతో ఉన్నటువంటి ఆవులలో గొప్పవి అని తెలుసుకో. ఈ గోచరిత్ర శివ వరములు కలిగిన ఈ ఇతిహాసాన్ని ఎవరు వింటారో వారు పాపాలను పోగొట్టుకుని పుణ్యాత్ములై ఉత్తమ లోకాలు చేరుతారు అని ఇతిహాసానికి ఫలశ్రుతి ఇచ్చారు. ధర్మరాజా, పూర్వము బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశ రాజు అయినటువంటి సౌదానుడు గోదాన గురించి అడగగా చెప్పాడు. గోదానము పరమ పవిత్రమైనటువంటి దానము. గోసేవ పరమ పవిత్రం. ఉదయాన్నే గోవును చూచుట ఉత్తమం. జీవితంలో నరుడు ఒక్కసారైనా గోవును ఉత్తములకు దానం చేయాలి. ఎవరేని గోవును సంహరించుట, గోమాంసం తినుట చేస్తే వారికి రౌరవాది నరకములు కలుగును అని బ్రహ్మదేవుడు శాసనం చేశాను. ఇంకా ఎవరికైతే పీడకలు వస్తూ ఉంటాయో అట్టి వారు గోమాతను స్మరిస్తే అట్టి పీడకలు ఇంకా రావు. సౌదానకుడు అనే ఆ సూర్యవంశ రాజుకు
చెప్తున్నాడు వశిష్ఠుడు. సౌదానిక మహారాజా, ఎవరైనా ఒక గోవు ఎత్తు నువ్వులను దానం చేస్తే ఉత్తములకు వారికి వచ్చే పుణ్యము ఇంత అంతా కాదు. వారికి ఉన్న అన్ని కష్టాలు కూడా దానితో తొలగిపోతాయి. అంతెందుకు ధర్మరాజా, సమస్త శాస్త్రములు, వేదములు, స్మృతులు, శృతులు అన్నీ తెలిసినటువంటి, సర్వ పురాణాలు రాసినటువంటి వ్యాస భగవానులు వారు ఒకనాడు ఆయన కుమారుడు శుకుడు అడగగా, కుమార, అన్ని జీవులలో, అన్ని వస్తువులలో గొప్పది గోమాత. గోమాత లేనిదే యజ్ఞయాగములు చేయలేము. ఈ గోమాత యొక్క ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వాటికి కొమ్ములు ఇచ్చెను. కొమ్ముల గోమాతను పూజిస్తే యజ్ఞము చేసిన ఫలితాన్ని ఆ నరుడు పొందుతాడు. అలా తండ్రి చెప్పగా శుకుడు గోసేవ చేసి ధన్యుడయ్యాడు. ధర్మరాజా, ఈ గోలోకం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడికి లోకం. ఇది బ్రహ్మలోకం కంటే పైన ఉంటుంది. దేవశిల్పి అమృతమైన, అందమైన సురభి అనే గోమాతను సృష్టించాడు. ఇలా గోకన్యను అతడు దేవశిల్పి సృష్టించిన తరువాత అతడే మరలా మార్తాండు అనే ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఈ సురభి అనే కన్య, ఈ మార్తాండు అనే పురుషుడు బ్రహ్మదేవుని ఉత్తర్వుల మేరకు వివాహం చేసుకున్నారు. వారికి పుట్టినటువంటి సంతానము ధర్మ సంతానము, ఉత్తమ సంతానము, అవి యజ్ఞ యాగాదులకు మూలము అని బ్రహ్మదేవుడు శాసించెను. గోవులను దానము చేయుట, గోవులను పూజించుట దేవతలు, నరులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ చేయాలి అని బ్రహ్మదేవుడు శాసనము చేశాడు. బ్రహ్మదేవుని ఉత్తర్వుల మేరకు ధర్మ వివాహం చేసుకున్న సురభి మార్తాండుల సంతానమే ఏకాదశ రుద్రులు, అంటే 11 మంది రుద్రులు అన్నమాట. వీరు అజపాదుడు, అహిర్బుద్ధ్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ 11 మంది లోక పూజ్యులు. రాజా, గోమాత యొక్క ముఖములో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుడు గలడు. ఆవు యొక్క ఇంద్రియ ద్వారములో వాయుదేవుడు గలడు. గోమాత యొక్క మూపురములో శివుడు, పాదాలలో దేవతలు, కడుపులో అగ్ని, పొదుగులో సరస్వతి, ఆవు పేడలో లక్ష్మీదేవి, గోమూత్రములో కీర్తి, గోరక్తములో చంద్రుడు, గో హృదయములో బగుడు అనే దేవత, గోవు పాలలో బ్రహ్మదేవుడు, గోవు యొక్క వెంట్రుకలలో ఆచారములు, గోవు యొక్క తోకలో యముడు, కళ్ళలో సూర్యుడు, గోవు కళ్ళలో సిద్ధి, తేజము, తపస్సు ఉంటాయి. గోవు యొక్క కీళ్లలో అష్టసిద్ధులు ఉంటాయి అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఇది గోవు మహిమ ధర్మరాజా అని చెప్పుకొచ్చారు పండిత భీష్మాచార్యుల వారు. ధర్మరాజా, పూర్వము గోవులన్నీ వెళ్ళి రంతిదేవుడిని ప్రార్థించాయి, తమను యాగాలలో వ్రాల్చమని, అందువల్ల మేమంతా కలిసి గోలోకు వెళ్తామని కోరాయి. అలా గోవులు కోరగా రంతిదేవుడు వాటన్నిటినీ కూడా యజ్ఞాలలో బలిచ్చి వ్రేల్చాడు. అవన్నీ కూడా గోలోకానికి వెళ్ళిపోయినాయి. అక్కడవి గోలోకంలో శాశ్వతంగా ఉన్నాయి. వ్యాసుల వారు ఒకనాడు తన పుత్రుడైనటువంటి శుకునికి చెప్తూ, పుత్ర, ఎవడైతే గోవును కాలితో తంతాడో అట్టివాడు ఉత్తమ బ్రాహ్మణుడిని చంపిన పాపం మూటగట్టుకుంటాడు. గోవును చేతితో కానీ కర్రతో కానీ కొట్టిన, నోటిలో నుంచి ఆ గోవుపై దూషణములు చేసిన అతడు పాపాన్ని మోయవలసి వస్తుంది. గోవులు లక్ష్మీదేవికి తమ పేడలో శాశ్వతంగా ఉండడానికి అవకాశమిచ్చి లక్ష్మీదేవిని వాటి పేడలో ఉండనిచ్చాయి. అందుకని గోవు యొక్క పేడ
గోమూత్రము చాలా పవిత్రమైనవి. వాటితో అలికిన తరువాతనే యజ్ఞ యాగాదులు కానీ క్రతువులు కానీ హోమములు కానీ చేయాలి. గనుకనే గోవు అంత పవిత్రమైనది. అన్ని లోకముల కంటే ఇంద్రలోకము, బ్రహ్మలోకము, ఇతర దైవముల యొక్క లోకములన్నిటికంటే కూడా గోలోకము ఉన్నతంగా ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ శాశ్వతంగా ఉంటాడు అని చెప్పాడు భీష్మ పండితుల వారు. జై శ్రీమన్నారాయణ.